ప్రశ్న రావణ్ ఛానల్ వెనకమాల ఉన్న సీఈఓ గమనాన్ని గన్నవరం డిఎస్పీ ఆఫీస్ లో వాంగ్మూలం రికార్డ్ చేస్తారు. గాడిద కొడక లఫుట్ నాయాలా ఎంగిలాకులు ఏరుకునేవాడా వెధవ నాయాలా సన్నాసి వెధవ. అసలు నీ వెనకమాల ఎవరున్నారు అని చెప్పి నీ తెలియదు అనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. దారుణమైన మనిషి బహుశా దేశంలోనే ఎవడు ఉండడు. లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. గమనాన్ని అరెస్ట్ చేయొచ్చు. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. గమన సీఈఓ కింద హ్యాండిల్ చేసి పరారులోకి వెళ్ళింది కొంతకాలం. పరారులోకి వెళ్తే క్లియర్ గా ఆవిడ్ని పోలీసులు నోటీస్ ఇస్తే చాలా రోజుల తర్వాత ఈ రోజు గన్నవరం డిఎస్పీ ఆఫీస్ కి హాజరైంది. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. గన్నవరం డిఎస్పీ ఆఫీస్ లో ఆమె వాంగ్మూలం తీసుకుంటా ఈ రోజు క్లియర్ గా అసలు నీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు. జస్ట్ ఆస్కింగ్ రోల్ ఏంటి దీంట్లో? నేను మోనార్క్ ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. వైసీపీ పార్టీలోంచి ఇంద్రసేన నాయుడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అతని ఫ్లాట్ లో మీరెందుకు కొట్టున్నారు? ఈ ఇంద్రసేన నాయుడు మెంటాలిటీ నీ మెంటాలిటీ ఏంటి? అంటే నన్ను వెధవ అనేస్తారా? అవునరా దొంగ వెధవ. ఇది కాకుండా మావోయిస్ట్ భావజాలాలు, హిడ్మా భావజాలాలు, ఇలాగే ప్రతి ఒక్క ధోరణిలో ఇది నీ వైపరీత్యం ఏంటి? అమ్మ బాబోయ్, వీడితో చాలా డేంజర్. పరాగ్గా ఉన్నావా మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి మనకే అన్న శోధించిన లెవెల్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కమ్ములు పత్రబాబు చెప్పకో. ఎన్ని మాట్లాడినా ఎవరు మమ్మల్ని పట్టించుకోరని రెచ్చిపోయింది ప్రశ్న. ప్రశ్న టీమ్ లో రవి ఉన్నాడు, గమన మాగంటి ఉంది, ఇలాగే ఇంద్రసేన నాయుడు ఉన్నాడు. ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కీలక పాత్ర పోషించారు. స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? గమనకు పెళ్ళయిందనే వార్తలు బయట ఉన్నాయి, కానీ హస్బెండ్ తో వేరే ఉంటుందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గమనతో పాటు మనం చూసుకుంటే ఇంద్రసేన నాయుడు, గమన యాక్చువల్ గా మాగంటి గమన కనపడతాను కానీ 7th ఫెయిల్ 6th పాస్. ఇంద్రసేన నాయుడు ఎవరైతే వైసీపీలో ఈ రోజు చూసుకుంటే ఒక కీలక నేత కింద ఉండి ఈ సో కాల్డ్ వ్యవహారం మొత్తం వీటి వెనకమాల ఉండి డబ్బులు ఫండ్ చేసిన ఇంద్రసేన నాయుడు వాళ్ళకి అక్కడ పరిచయం ఉంది. దాంతో ప్రశ్న రావణ్ అని ఒక ఛానల్ ఇక్కడ ఐడెంటిఫై చేసుకున్నారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఈ రావణాసురుడు ఛానల్ ఏదైతే ఉందో తన చెల్లిగా చేరిన సూర్పణక సూర్పణక అంటే ఫీల్ అవ్వకండి, రావణాసురుడు చెల్లెల పేరు సూర్పణకే. తప్పదు ఇంకా మనకి. ఇంకా దీని అమ్మ ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పైనాయి. గమన చేరి సీఈఓ కింద ఎదిగి దాంట్లో ఏం చేసిందంటే ఆల్రెడీ అతను ఇంతకు ముందు హిడ్మా భావజాలాల్ని అలాగే హిందుత్వం పైన దాడిని ప్రతి ఒక్కటి కూడా ప్రకాష్ రాజ్ తర్వాత గమనకు కూడా నోటీసులు పోలీసులు ఇవ్వబోతా ఉన్నారు. ఇంతటి దారుణమైన మనిషి బహుశా దేశంలోనే ఎవడు ఉండడు. ఎందుకు రావణ్ణి మరో గాలి సాయి కృష్ణ చేయాలనుకుంటున్నారా మీరు? మేము జరగనివ్వం. we will fight for him. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. రావణ్ పైన ఎందుకు ఈ కక్ష సాధిస్తున్నారు? మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. మూసుకొని రాసుకోండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మేము కూడా మీరు ఎంత ఫైట్ చేశారో మేము అంతే టఫ్ ఫైట్ ఇస్తాం. we are very strong. మేము కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ అందరికి కూడా లెటర్స్ రాస్తాం. మాకు జరుగుతున్న అన్యాయానికి నేషన్ వైడ్ సపోర్ట్ తీసుకుంటాం. మామూలు డేంజర్ కదరా. అబ్బో దివాళీకి ఫుల్ జోడి